హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో నా దగ్గర ఉండే వాగనర్ కార్ లోకల్లో ఎంత మైలేజ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మనం ఓలాలో, ఊబర్లో, ర్యాపిడ్లో పెట్టి 1 ఫుల్ ట్యాంక్ సిఎన్జితో ఎంత ఎర్నింగ్ చేయొచ్చు, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది డీటెయిలింగ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వాగనర్ కార్ కొనాలి అనుకుంటారో, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ ఊబర్లో బిజినెస్ ఎలా ఉంది చూస్తూ ఈ ఊబర్ బిజినెస్లోకి రావాలి అనుకుంటారో వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తేనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. చాలామంది వీడియో చూడకుండానే 2-3 మినిట్స్ వీడియో చూసి జడ్జ్ చేసి కామెంట్ పెడుతున్నారు, అన్న అర్థం కావట్లేదు అన్న, ఇదంతా ఫేక్ వీడియో అన్న అని చెప్పేసి. ముందు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత అప్పటికీ అర్థం కాలేదంటే అప్పుడు కామెంట్ పెట్టండి. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఎర్లీ మార్నింగ్ రావాలి అనుకుంటే ఒకవేళ డ్యూటీకి వస్తే కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వస్తేనే మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బట్ ఈరోజు అయితే సండే, సో ఈ సండే రోజు రైడ్స్ వస్తాయా రాదా అనేది తిరిగి వన్స్ నేను నా కార్ దగ్గరికి వెళ్ళి లాగిన్ చేస్తాను. సో మొత్తానికి కార్ క్యాబిన్లోకి అయితే వచ్చేసాం భయ్య. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 5 o'clock అయితే అవుతుంది. సో ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే నిన్న నైటే కొట్టించుకున్నాను. సో 1 ఫుల్ ట్యాంక్తో మనం ఈ సిటీలో ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేయగలం, ఐ మీన్ ఎంత మైలేజ్ వస్తుంది తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో అందుకోసమనే ఇవాళ సిటీ కండిషన్లో, ఐ మీన్ ట్రాఫిక్లో ఒక ఫుల్ ట్యాంక్తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు, అలాగే ఒక ఫుల్ ట్యాంక్తో మనం ఎంత ఎర్నింగ్ చేయొచ్చు. సో ఇది మనకి ప్రాక్టికల్గా ఇవాళ తెలియాలంటే ఫీల్డ్ వర్క్ చేయాలి. సో ఇవాళ నేను ఫీల్డ్ వర్క్ చేసి, ఐ మీన్ గ్రౌండ్ వర్క్ చేసి క్లియర్గా చూపిస్తాను పాయింట్ టు పాయింట్ ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది. ఇప్పుడు టైం చూపిస్తాను. అలాగే నా దగ్గర ర్యాపిడో, ఊబర్ ఈ 2 యాప్సే ఉన్నాయి. సో ఓలా అనేది ఇంకా వెరిఫికేషన్ అయితే అవ్వలేదు. సో ఓలా ఇంకా పెండింగ్లో ఉంది. సో వన్స్ ఓలా ఐడి వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ఎర్నింగ్స్ కంటిన్యూగా చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని కూడా గైడ్ చేస్తూనే ఉంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో చేయడం వల్ల మీ అందరినీ ఈ ఓలా ఊబర్లోకి రమ్మని నేను ఎవరిని సజెషన్ చేయట్లా, మిమ్మల్ని కారు కొనుక్కోవడానికి కూడా సజెషన్ చేయట్లా. మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే అది సెకండరీ, మీరు కారు కొనుక్కుంటారా కొనుక్కోరా అది మీ ఇష్టం. బట్ నేను బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో సర్వీస్ చేస్తున్నాను. దీన్ని మాత్రం మీరు కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ ఈ కార్ ఫీల్డ్లోకి వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇందులో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి, మనము ఈ హైదరాబాద్లో కార్ తీసుకుంటే సర్వే అవ్వగలమా లేదా, సో ఇలాంటి పాయింట్స్ మీకు చెప్పడానికి కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈ రోజు మార్నింగ్ అవర్స్లో డ్యూటీకి వస్తానని చెప్పి ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే కొట్టించాను. బట్ సిఎన్జి కొట్టించిన తర్వాత ఇంటికి వచ్చే టైంలో ఒక పాయింట్ సిఎన్జి అయితే ఎగిరిపోయింది. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కొట్టేటప్పుడు ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది, బట్ ఏంటంటే తర్వాత తగ్గిపోతుంది. సో నేను ట్రిప్ బిని 0 చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే ర్యాపిడో లాగిన్ చేస్తా, అట్ ద సేమ్ టైం ఊబర్ని కూడా లాగిన్ చేసి పెడుతున్నా. సో మన దగ్గర 3 యాప్స్ ఉండాలి. సో మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే తెలీదు, సో ప్రాపర్గా తెలీదు, ఒకే యాప్లో ఉండాలేమో అని చెప్పి అనుకుంటారు కదా. అందుకోసమే వాళ్ళ కోసం నీట్గా గైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ర్యాపిడో లాగిన్ చేసిన, ఊబర్ లాగిన్ చేసిన. ఊబర్లో ఒక ట్రిప్ అయితే వచ్చింది, 380 రూపీస్ సంథింగ్, 388 రూపీస్ సంథింగ్ అమౌంట్ అయితే కనిపించింది. ఆ ట్రిప్ని యాక్సెప్ట్ చేశాను, బట్ అయితే ట్రిప్ అనేది యాక్సెప్ట్ అవ్వలేదు. ఏంటో మిస్టేక్ నాకైతే అర్థం కాలేదు. అక్కడ యాక్సెప్ట్ అయినట్టే చూపించింది, బట్ నాకైతే ట్రిప్ అయితే యాక్సెప్ట్ అవ్వలేదు. చూడండి, ఇంకా ట్రిప్ కోసం ఫైండింగ్ చేస్తూ ఉందని ఇక్కడైతే చూపిస్తుంది. సో ఐ థింక్ మేబీ ఇది ఒక గ్లిచ్ కావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవరికైనా వచ్చాయా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు టైం వచ్చేకి 5:20 అయితే అవుతుంది. స్టిల్ ఇప్పటివరకు నాకు ఎలాంటి బుకింగ్ అయితే రాలేదు. నేను బుకింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో కొంచెం మినిమం ఒక 300 రూపీస్ ఫర్ ఉన్నా సరే మనం వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు మూవ్ అవుదాం. ప్రజెంట్ నేను పద్మరావు నగర్ దగ్గరలో ఉన్నా, నియర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నా. సో ఇక్కడ బుకింగ్ రావట్లేదు అని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్తున్నా. ఇన్ కేస్ రైల్వే స్టేషన్స్ని ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే మనకి అలర్ట్ అవుతుందని అటువైపు అయితే వెళ్తున్నా. సో వెళ్ళే టైంలో ఒక బుకింగ్ అయితే వచ్చింది ర్యాపిడ్లో, 355 రూపీస్. సో ట్రిప్ యాక్సెప్ట్ చేసిన, పికప్ లొకేషన్ 2.4 కిలోమీటర్ ఉంది. సో నైట్లో రోడ్ అంతా ఖాళీ ఉంటుంది కాబట్టి 2.4 కిలోమీటర్ ఓకే. సో ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది, 355 రూపీస్ వచ్చింది. సో దాన్ని యాక్సెప్ట్ చేసిన, ఇంకా ఆలోచన చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము.
సో ఎర్లీ మార్నింగ్ కాబట్టే 2.4 కిలోమీటర్ మనం చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు. అదే డే టైంలో ఈ 2.4 కిలోమీటర్ పికప్ వెళ్ళాలంటే చాలా టైం పోతుంది. అలాంటప్పుడు పికప్లు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో పికప్ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. హలో 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 మేడం, ఇక్కడ లొకేషన్కి వచ్చా మేడం. సరే మేడం, లొకేషన్ కరెక్ట్ కదా మేడం? మెకానిక్ పాయింట్ ఉంది కదా. కస్టమర్కి కాల్ చేసిన ఫ్యూ మినిట్స్ తర్వాత తనైతే వచ్చారు. సో ట్రిప్ స్టార్ట్ చేయాలంటే యాజ్ యూజువల్గా ఓటీపీ అయితే ఉండాలి. సో ఓటీపీ తీసుకున్నా. సో డ్రాప్ లొకేషన్ 19 కిలోమీటర్లు ఉంది. ఈ 19 కిలోమీటర్కి 35 మినిట్స్ అయితే వే చూపిస్తుంది. మాదాపురం మేడం. ట్రాఫిక్ ఏమీ ఉండదు, ఎర్లీ మార్నింగ్ కాబట్టి రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది. మనం స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు, ఎక్కడ మనకి ల్యాగ్ ఇట్లాంటివి ఏమి ఉండదు. మనకి ఇక్కడ పెట్రోల్ కూడా సేవింగ్ అవుతూ ఉంటుంది. సో చాలామంది డ్రైవర్స్, మన రైడర్స్ ఇదే స్ట్రాటజీస్ వాడుతూ ఉంటారు. తక్కువ టైంలో ఎక్కువ ఎర్నింగ్స్ కావాలంటే నైట్ టైంలో వర్క్ చేయాలి. డే టైంలో వర్క్ చేస్తే మీ అందరికీ తెలిసిందే కదా ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఎవరైతే ఈ వాగనర్ కార్ని కొనాలి అనుకుంటారో ట్యాక్సీ పర్పస్లో, వాళ్ళైతే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ వెహికల్ గురించి, అలాగే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో బిజినెస్ గురించి ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది. సో దాని తర్వాత ఈ బిజినెస్లోకి రావాలా వద్దా అనేది మీరైతే డిసైడ్ అవ్వచ్చు. సో ప్రజెంట్ నా వెహికల్లో ఫుల్ ట్యాంక్ సిఎన్జితో నేను ఇవాళ ఎర్నింగ్స్కి వచ్చాను. అట్ ద సేమ్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ కూడా నేను ఏసీ అనేది క్లోజ్ చేయను. కంటిన్యూస్గా ఏసీ ఆన్లోనే పెట్టి మన హైదరాబాద్ సిటీ కండిషన్లో, ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో యావరేజ్గా ఎంత మైలేజ్ రావచ్చు, 1 ఫుల్ ట్యాంక్తో ఎంతవరకు ఎర్నింగ్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఇప్పుడైతే నేను కంప్లీట్గా డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి 350 రూపీస్ చూపిస్తుంది. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. ఇక్కడ మనం క్యాష్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ర్యాపిడో క్యూఆర్ కోడ్ చూపించవచ్చు, లేదా మన ఫోన్పే లేదా గూగుల్ పే క్యూఆర్ కోడ్ చూపించవచ్చు. ఇక్కడ ర్యాపిడో వ్యాలెట్ చూపించాలని ఏమీ ఉండదు. ఇక్కడ మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చినది క్లియర్గా చూపిస్తుంది చూడండి. పెర్ కిలోమీటర్కి 18.6 రూపీస్ అయితే ఇచ్చారు. టోటల్ ఎర్నింగ్స్ ఈ 19 కిలోమీటర్కి 350 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఇందులో కమిషన్ ఏమీ లేదు, జీరో అని చూపిస్తుంది చూసారా. సో ఇలా జీరో కమిషన్ రావాలంటే మనం రీఛార్జ్ చేసుకోవాలి. ర్యాపిడోలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కస్టమర్ పే చేసిన పేఅవుట్స్లో ఎలాంటి కమిషన్ కట్ చేయకుండా వాళ్ళు ప్రొవైడ్ చేసిన మొత్తం అమౌంట్ కూడా మనకే ఇచ్చేస్తారు. సో ఇక్కడ డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకసారి ప్లాన్స్ చూడండి, మీకు ఏ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లాన్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే 20,000 రూపీస్ ప్లాన్ అయితే తీసుకున్నా భయ్య. ఈ 20,000 రూపీస్ ఎర్నింగ్ చేసేంత వరకు నాకైతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ కట్ అవ్వదు. ఇలా 20,000 రూపీస్ ఎర్నింగ్ కావాలనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ 1000 పెట్టి తీసుకోవాలి, ఓకేనా. సో ప్రజెంట్ నేను ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాను అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. పికప్ లొకేషన్తో సహా 21.7 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. నాకు ఇంకా రిమైనింగ్ 7 సిఎన్జి అయితే నా వెహికల్లో ఉంది. మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసరికి 6:30 అయితే అవుతుంది అయ్యా. ఫస్ట్ 30 or 40 మినిట్స్ అయితే నాకు ఎలాంటి బుకింగ్ రాలేదు. సో స్టిల్ బుకింగ్ కోసం వెయిట్ చేశాను. ర్యాపిడో, ఓలా ఈ రెండింటి కోసం వెయిట్ చేస్తే నాకు ర్యాపిడోలో 350 రూపీస్ బుకింగ్ అయితే ఒకటి వచ్చింది భయ్య. సో దాన్ని యాక్సెప్ట్ చేశాను. ఎక్కడి నుంచి అంటే నాకు నియర్ బై వారిస్గూడ, పద్మరావు నగర్ నుంచి మాదాపూర్ అయితే వచ్చింది. సో ఫస్ట్ ట్రిప్లో అయితే కంప్లీట్ చేశాను. సో టోటల్గా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశానంటే 21.7 కిలోమీటర్ ఇన్క్లూడెడ్ పికప్తో కలిపి నేను చెప్తున్నాను. సో 21 కిలోమీటర్కి ఇప్పటి వరకు మనకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయంటే 350 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్య. సో ఇందులో కమిషన్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే ర్యాపిడ్లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి కమిషన్ అయితే ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ఎంత ఎర్నింగ్ చేస్తాం అనేది ఇన్ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ సిఎన్జి వచ్చేసరికి ఫుల్ ట్యాంక్ అయితే నాకు ఫిల్ అవ్వలేదు, ఎందుకంటే బంక్లో ప్రెజర్ లేదు. నాకు ఒక పాయింట్ తక్కువ అయితే ఫిల్ అయింది. సో లాస్ట్లో నేను దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాను అనేది మీకు చెప్తాను. సో ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అనేది. సో ఓకేనా. ఇప్పటి వరకు 21 కిలోమీటర్లు ట్రావెల్ చేశాం కదా, రిమైనింగ్ ఇంకా నాకు ఒక 7 పాయింట్స్ సిఎన్జి అయితే ఉంది. ఈ 7 పాయింట్స్తో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు, ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ నేను ర్యాపిడో, ఊబర్ రెండు లాగిన్ చేసి పెట్టుకున్నా భయ్య. సో ప్రతిసారి మనం అదే చేయాలి. ఒకటి అయిపోయిందంటే ఊబర్, ర్యాపిడో ఈ రెండు కూడా లాగిన్ చేసి పెట్టుకోవాలి.
ఎందులో ముందుగా బుకింగ్ వస్తే అందులో మనం మూవ్ ఆన్ అయిపోవాలి. సో ఒకే యాప్ని ఎప్పుడు మనం నమ్మకూడదు. సో ఒకే యాప్ని నమ్ముకుంటే మనకి బుకింగ్స్ అనేవి రావు. సో ఒకే దగ్గర మనం స్టక్ అయిపోతాము, అవునా కాదా? సో అందుకోసమనే ర్యాపిడో, ఓలా, ఊబర్ ఈ మూడిట్లో మనం వచ్చి వర్క్ చేసుకోవాలి. సో ఈ మూడిట్లో మీకు ఏ యాప్ కన్వీనియంట్గా ఉంటే ఆ యాప్లో వర్క్ చేసుకోవచ్చు. సో చాలామంది చెప్తున్నారు ర్యాపిడో ప్రమోట్ చేస్తున్నావు, ఊబర్ని ప్రమోట్ చేస్తున్నావు అని చెప్పి. ఒక బుకింగ్ అయితే వచ్చింది 6:30కి ఒక డ్రాప్ అయితే కంప్లీట్ అయింది ఊబర్లో. అది కూడా 350 రూపీస్ బుకింగ్ అయితే కంప్లీట్ చేశాను కదా. సో ఇమీడియట్లీ ఊబర్లో మళ్ళీ ఒక బుకింగ్ అయితే వచ్చింది. ఊబర్ గో, ఇది స్టార్ట్ టు ఊబర్ గో. సో మనది హ్యాచ్ బ్యాక్ వెహికల్ కాబట్టి పికప్ లొకేషన్ ఎంత దూరం ఉందన్నది చూద్దాము. పికప్ లొకేషన్ జస్ట్ 180 మీటర్స్ మాత్రమే ఉంది. ఇంకా ఆలస్యం చేయకుండా పికప్ లొకేషన్ మనం వెళ్ళిపోదాము. సో ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా సీట్ బెల్ట్ అయితే మ్యాండేటరీగా పెట్టుకోండి. సో యూటర్న్ చూపించింది కానీ యూటర్న్ ఏం లేదు, జస్ట్ ముందుకే ఉంది లొకేషన్. సో ఎర్లీ మార్నింగ్స్ వస్తే ఇది ఒక అడ్వాంటేజ్ భయ్యా, మనకి ట్రాఫిక్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో మనం అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాల్సిన టైం కంటే ఇంకా వేగంగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మనకి ట్రాఫిక్ ఉండదు కాబట్టి. సో అరైవ్ టు లొకేషన్. సో ప్రజెంట్ అయితే లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాను. సో కస్టమర్కి కాల్ చేద్దాము. మీలో చాలామంది కార్లు అయితే కొనుక్కుంటారు కదా, కొనుక్కున్న కార్ని మీ దగ్గర ఉండే ట్యాక్సీ కార్ని ఊబర్లో ఎలా అటాచ్మెంట్ చేయాలో తెలియని వాళ్ళకి నేను ఒక డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తూ మీరైతే ఇంట్లోనే కూర్చొని మీ కార్ని ఊబర్లో అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఎవరికి ₹1 కూడా పే చేయని అవసరం లేదు. మీలో కూడా చాలామంది పార్ట్ టైం లేదా ఫుల్ టైం ఈ బైక్ ట్యాక్సీలోకి వచ్చి వర్క్ చేసుకుని ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుందాము, మీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుందాము అనుకునే వారికి ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ భయ్యా. సో ఎవరైనా ఊబర్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీరు ఇంట్లోనే కూర్చొని ఫ్రీగా ఎవరికి ₹1 కూడా కట్టకుండా ఇంట్లోనే కూర్చొని రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా అనేది గతంలో నేను ఒక వీడియో చేశాను. సో దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ అంటూ ఊబర్ కంపెనీ అనేది మీకు 1500 రూపీస్ జాయినింగ్ బోనస్ వస్తుంది. సో ఆ జాయినింగ్ బోనస్తో పాటుగా మీకు అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ జాయినింగ్ బోనస్ అనేది మీరు జాయిన్ అయిన డే 1 నుంచి 30 డేస్లో కంప్లీట్గా 100 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే వితిన్ 30 డేస్లో ఆ ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మీకైతే జాయినింగ్ బోనస్ 1500 రూపీస్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయి భయ్య. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన ఎంతోమంది అయితే ఈ జాయినింగ్ బోనస్ని అయితే అచీవ్ అయితే అయ్యారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ ఊబర్లో రిజిస్ట్రేషన్ అవ్వండి. సో అందరికీ ఈ బైక్ ట్యాక్సీ చెయ్యాలి అని ఉండదు. కొంతమంది ఇంటికి దగ్గరలో ఉండే వర్క్స్ చెయ్యాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం బ్లింకిట్ లేదా జెప్టో ఈ రెండింటిని అయితే నేను సజెషన్ చేస్తాను. దీని గురించి కూడా డెడికేటెడ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, ముందెళ్ళి ఆ వీడియోస్ చూసుకోవచ్చు మీరైతే. సో బ్లింకిట్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, జెప్టోలో ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉండదు, కంప్లీట్గా ఫ్రీ రిజిస్ట్రేషన్. మన లింక్ నుండి జాయిన్ అయిన వారికి అప్ టు 10,000 జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. స్టోర్కి తగ్గట్టుగా ఆ జాయినింగ్ బోనస్ అయితే వస్తూ ఉంటుంది. సో దానికి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీ రిక్వైర్డ్ తగ్గట్టుగా మీ జాబ్ని అయితే మీరు చూస్ చేసుకోండి. బైక్ ట్యాక్సీ చేస్తారా లేకుంటే గ్రాసరీ డెలివరీ చేస్తారా, సో ఏదైనా సరే మీ ఇష్టం. సార్ ఇక్కడ లొకేషన్కి వచ్చాను సార్ నేను. ఓకే వచ్చారు సార్, ఓకే వచ్చారు సార్. 8703 సరే సార్, ఓకే. సో కస్టమర్ అయితే వచ్చేసారు. ట్రిప్ అయితే స్టార్ట్ చేయాలంటే ఇక్కడ కూడా మనకి పిన్ అయితే ఉండాలి. సో ఏ ప్లాట్ఫామ్ అయినా సరే పిన్ లేకుండా మనం ట్రిప్ని స్టార్ట్ చేయలేము. ఇన్ కేస్ ట్రిప్ స్టార్ట్ చేసినా సరే మనకి ప్రాపర్ అమౌంట్ అయితే రాదు, ఓకేనా. ఇక్కడ నుంచి కస్టమర్ని పిక్ చేసుకున్నప్పటి నుంచి నాకైతే డ్రాప్కి 19 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 19 కిలోమీటర్కి ఊబర్లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది ఈ ట్రిప్ క్లోజ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి నాకు కోటి, పికప్ లొకేషన్ మీకు తెలిసిందే మాదాపూర్లో పిక్ చేసుకున్న, డ్రాప్ లొకేషన్ కోటి అయితే ఉంది. కోటిలో ఈ ట్రిప్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నా ఎర్నింగ్స్ చూపిస్తాను. ఊబర్లో ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ర్యాపిడోలో ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది జస్ట్ మీకు చూపిస్తా. నేను ఏది బెటర్ అని చెప్పట్లా, మీకు ఏ ప్లాట్ఫామ్ నచ్చితే మీరు ఆ ప్లాట్ఫామ్లో వచ్చి వర్క్ చేసుకోవచ్చు. నేను ఇదే చేయాలి అదే చేయాలని ఏమీ చెప్పట్లా. బట్ మన హైదరాబాద్లో ట్రాఫిక్ కండిషన్స్ ఎలా ఉంటాయో చూసుకొని ఈ ప్లాట్ఫామ్లోకి రండి.
సో మనకి ప్రతిరోజు బిజినెస్ కూడా ఒకేలా ఉండదు. ఒకరోజు మీరు 2000 చేయొచ్చు, లేదా 3000 చేయొచ్చు, లేదా 5000 కూడా చేయొచ్చు. ఒక్కొక్క రోజు 1000 రూపీస్ రావడానికి కూడా చాలా కష్టమైతే అవుతూ ఉంటుంది. సో చాలామంది కార్లు కొనుక్కొని కూడా ఈ ఫీల్డ్లో సర్వే అవ్వలేక అమ్ముకున్న సిచ్యువేషన్ చాలానే ఉన్నాయి. సో అవన్నీ రీజన్స్ తెలుసుకోండి. దాని తర్వాత ఈ ప్లాట్ఫామ్ రావాలా వద్దనేది మీరైతే డిసైడ్ అవ్వండి. సో సెకండ్ డ్రాప్ లొకేషన్ కూడా వచ్చేసాను. ఊబర్లో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాను. 284 రూపీస్ అయితే షో అవుతుంది. ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాము. సో ఇలా అమౌంట్ కనిపించిందంటే మనకి ఖచ్చితంగా ఇది క్యాష్ పేమెంట్ అని చెప్పి అనుకోవాలి. కస్టమర్ త్రూ మనమైతే క్యాష్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ ట్రిప్లో నాకు 226 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే వచ్చాయి భయ్య. 18 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 226 రూపీస్ ఎర్నింగ్స్ అయితే ఊబర్లో వచ్చాయి. ఓకేనా? ఊబర్లో ఒక ట్రిప్ కంప్లీట్ అయింది, అలాగే ర్యాపిడోలో కూడా ఒక ట్రిప్ కంప్లీట్ అయింది. ర్యాపిడోలో ఫస్ట్ ట్రిప్ 20 కిలోమీటర్లకి 350 వచ్చింది. ఊబర్లో నెక్స్ట్ ట్రిప్ వచ్చేసరికి 18 కిలోమీటర్ వెళ్ళినందుకు 226 రూపీస్ అయితే వచ్చింది భయ్య. సో ఈ రెండిట్లో ఏ కంపెనీ ఫేర్ ఎక్కువగా ఇస్తుందో మీరే అర్థం చేసుకోండి. నేను ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లా, అలాగే ఈ కంపెనీ బాగాలేదు అని కూడా చెప్పట్లా. సో ఎండ్ ఆఫ్ ది డే వరకు ర్యాపిడ్లో ట్రిప్స్ తీసుకుంటా, ఊబర్లో ఒక ట్రిప్ తీసుకుంటా. ర్యాపిడ్లో ఒక ట్రిప్ అయితే వచ్చింది. ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేశాను చూడండి. సో మేడం గారు పేరు స్వాతి అని ఉంది. సో ఇక్కడ నుంచి పికప్ లొకేషన్ 2.3 కిలోమీటర్ ఉంది భయ్య. సో ఇంకా ఆలోచన చేయకుండా ర్యాపిడో పికప్ లొకేషన్కి వెళ్దాం. సమ్ టైమ్స్ నాకు ర్యాపిడోనే బెటర్ ఎర్నింగ్స్ వస్తున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే పెర్ కిలోమీటర్కి ఇచ్చే ఫేర్ వచ్చేసరికి ఊబర్లో కాస్త తక్కువగా ఉంది, ర్యాపిడోలో కొంచెం ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. బట్ ఏంటంటే ర్యాపిడోలో ఆర్డర్ ఫ్లో ఏదైతే ఉందో అది కొంచెం స్లో ఉంది. ఊబర్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వచ్చే అవకాశం అయితే ఉంది. సో నేనేమంటానంటే రెండు మన దగ్గర ఉండాలి. నేను అదే చెప్తున్నా కదా, ఒక క్యాబ్ డ్రైవర్గా మనం వర్క్ చేస్తున్నామంటే మన దగ్గర ర్యాపిడో ఉండాలి, ఓలా ఉండాలి, ఊబర్లో ఉండాలి. సో ఈ 3 యాప్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇందులో వర్క్ చేయగలం. ఊబర్లో కూడా ఒక 400 రూపీస్ బుకింగ్ అయితే వస్తుంది భయ్యా, 26 కిలోమీటర్లకి. బుకింగ్ యాక్సెప్ట్ అవ్వలేదు. ఎందుకు యాక్సెప్ట్ అవ్వట్లేదు? ఒకసారి యాప్ని క్లియర్ డేటా చేద్దాం, ఎందుకంటే మిస్టేక్ అయితే అవుతుంది. ఊబర్లో కూడా 400 రూపీస్ బుకింగ్ వచ్చింది భయ్య, బట్ యాక్సెప్ట్ అయితే అవ్వట్లేదు. సో ప్రజెంట్ ఈ 3-4 డేస్ ఏదైతే ఉందో ఈ 1 వీక్ మొత్తం కూడా ఎర్నింగ్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి అని నా ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జనాలు అయితే బాగా జరుపుతూ ఉన్నారు. సో రోడ్లన్నీ కూడా స్ట్రక్ అవుతున్నాయి. సో పెద్ద పెద్ద కంటైనర్లు అయితే వచ్చి రోడ్ మీద లాస్ట్ ఆర్డర్ హస్ బీన్ క్యాన్సిల్డ్. సో పికప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది భయ్య. వెళ్ళే టైంలో మనకి రైడ్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ అయిన ఫీజు కూడా మనకి రాదు. సో మన పెట్రోల్ లాస్, ఇంకేం చేయలేం మరి. సో ఇలా ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు ఈ ఫీల్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాగే ప్రాఫిట్స్ ఈ రెండు తెలుసుకోండి. ఓన్లీ ప్రాఫిట్సే చూసుకొని వస్తే ప్రతి ఒక్కరు కూడా లాస్ అయిపోతారు. సో ఇందులో సర్వే అవ్వాలంటే మోర్ దెన్ 15 to 16 అవర్స్ వర్క్ చేస్తే పెట్రోల్ పోయి మనకైతే ఆ ఎండ్ ఆఫ్ ది డేకి 2000 నుంచి 2500 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. సో మరి మీరు కంప్లీట్గా ఒక రోజులో 16 అవర్స్ వర్క్ చేయగలరా లేదనేది మీరైతే ఒకసారి ఆలోచించండి. సో చాలా మంది కారు కొని అమ్ముకునే సిచ్యువేషన్లో ఉన్నారంటే ఏంటి అర్థం? బుకింగ్స్ కరెక్ట్గా తీసుకుంటలేరు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను అదే చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మ్యాక్స్ టు మ్యాక్స్ 15 అవర్స్ లాగిన్లో ఉండి, సో 12 అవర్స్ ఉన్నా సరే ఈఎంఐ పోయి 1000 అయితే పక్కా వస్తుంది భయ్య. నేను ఈ కార్ తీసుకొని దాదాపు ఒక 2 months అయితే అయిపోతుంది. సో ఈ కార్లో నేను నడిపించినంత కొంచెం తక్కువనే. సో మా బ్రదర్ అయితే ఉంటారు. సో మా బ్రదరే ఈ కార్లో ఊబర్ అలాగే ర్యాపిడో ఎక్కువగా నడిపిస్తూ ఉంటారు. సో లాస్ట్లో తను చేసిన ఎర్నింగ్ డీటెయిల్స్ ప్రూఫ్తో సహా నేను మీకు చూపిస్తాను. ఏదో నోటుకు వచ్చింది మాట్లాడేసి చెప్తున్నాడు కదా డబ్బు అని కాదు. సో ఈ 1 monthలో తనైతే మంచిగానే ఎర్నింగ్ చేసుకున్నాడు. అలాగే ప్రతిరోజు తనైతే అప్రాక్సిమేట్లీ డైలీ ఒక 12 hours to 13 hours అయితే లాగిన్లో ఉంటున్నాడు. ఇలా 13 hours లాగిన్లో ఉన్నప్పుడే అంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి. సో ప్రీవియస్గా మా బ్రదర్ ఎంతెంత ఎర్నింగ్ చేసిండు అనేది లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఇవాళ నేను ఎంత ఎర్నింగ్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను.
మీలో చాలామంది ఒక కార్ కొని దాంతో ఓలాలో ఊబర్లో బిజినెస్ చేయాలి అని చూస్తారు. సో వాళ్ళకి నేనేం సజెషన్ ఇస్తున్నానంటే, ఈ ఓలాలో ఊబర్లో బిజినెస్ ఉందా లేదా అని తెలియకుండా ఒక కొత్త కార్ కొని ఇబ్బంది పడే కంటే ఒక కార్ని రెంట్కి తీసుకొని ఒక 3 months వాడి మీకు నచ్చితే అప్పుడు కొత్త కార్ తీసుకుంటే బెటర్ అని నా సజెషన్. సో హైదరాబాద్లో రెంటల్ కార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళ నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. సో ఇది ట్యాక్సీ పర్పస్లో మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఓన్లీ ఊబర్లో మాత్రమే మనం నడిపించుకోవాలి. ఈ కార్ తీసుకోవాలంటే కనీసం 3 months మనమైతే యూజ్ చేయాలి. అప్పుడే ఈ నెంబర్లకి మనం కాల్ చేయండి. సో 1 dayకి 2 daysకి రెంటల్కి అయితే ఇవ్వరు. సో ఇది ఒక ఫ్లీట్ ఏజెన్సీ భయ్య. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. వితౌట్ ఇంట్రెస్ట్ అయితే స్కిప్ చేసేయండి. సో ప్రజెంట్ నేను కోటిలో ఉన్నా. కోటిలో కాసేపు వెయిట్ చేసిన తర్వాత, కాసేపు అంటే 30 minutes వెయిట్ చేసిన తర్వాత ఊబర్లో ఒక బుకింగ్ అయితే వచ్చింది భయ్య. 22 kilometer బుకింగ్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ నేనున్న దగ్గర నుంచి 500 meters అయితే చూపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి 500 meters వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకున్నాము. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీ అయినా సరే మనం పికప్ లొకేషన్ వెళ్ళినందుకు ₹1 కూడా అడిషనల్గా ఇవ్వదు. ఓకేనా, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా పికప్ లొకేషన్కి దగ్గరగా అయితే వచ్చేసాను. కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాము. ఉదయ బ్రో, ఇంజన్ ఆపాలనా? సో కంప్లీట్గా కస్టమర్స్ని అయితే పిక్ చేసుకున్నాం. ఓటీపీ కూడా తీసుకున్నాం. సో 7084. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర పిన్ అయితే ఉండాలి. పిన్ త్రూ మనం లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి నాకు అరౌండ్ 21 kilometers అయితే చూపిస్తుంది. ఈ 21 kilometersకి 40 minutes వే అయితే చూపిస్తుంది. సో మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి స్క్రీన్ని అబ్జర్వ్ చేయండి. 21 kilometersకి 40 minutes అయితే చూపిస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి మనం కొండాపూర్, నియర్ బై కొండాపూర్ అయితే డ్రాప్ అయితే వచ్చింది. ఈ కొండాపూర్ వెళ్ళిపోదాం. వెళ్తూ డ్రైవర్స్ చేసే చిన్న మిస్టేక్స్ ఏమి ఉంటాయో వాటిని నేను మీకు చెప్తాను. కొంతమంది డ్రైవర్ అన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కమిషన్ కట్ అవుతుందని చెప్పేసి యాప్లో బుకింగ్ రాగానే కస్టమర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసేయండి, అక్కడ ఏమైతే అమౌంట్ చూపిస్తుందో ఆ అమౌంట్ నాకు ఇచ్చేయండి, నేను మిమ్మల్ని పర్సనల్గా తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి తీసుకువెళ్తున్నారు. ఇలా చేయడం ద్వారా మనం 1 day లేదా 2 days లేదా 3 days సర్వే అవ్వగలం. బట్ మనం లాంగ్ టైంలో సర్వే అవ్వలేం. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కంపెనీ వాళ్ళకి తెలిసిపోతుంది మనం ట్రిప్లు క్యాన్సిల్ చేసి డైరెక్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నామని. తెలిసిన రోజు మన ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఇంత పెద్ద కార్ కొని ఆ ఐడీస్ అనేవి బ్లాక్ అయిపోతే మన పేరు మీద మళ్ళీ ఊబర్ ఐడి లాగిన్ అవ్వదు, ఓలా లాగిన్ అవ్వదు, ర్యాపిడో లాగిన్ అవ్వదు. సో అప్పుడు ఈ కార్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. సో అందుకోసమని న్యాయంగా ఉండండి. సో ట్రిప్ త్రూ వెళ్తే మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. అదే వితౌట్ ట్రిప్లో వెళ్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా అవ్వదు. సో నా సజెషన్ ట్రిప్లో వెళ్ళండి. ఓకేనా. సో ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నా. కస్టమర్ నేమ్ ఉదయ్. సో మనం 21 kilometers ట్రావెల్ చేసినందుకు ₹329 అయితే షో అవుతుంది. ఈ ₹329లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి, సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనేది చూపిస్తాను. అంతకంటే ముందు ఊబర్లో ట్రిప్ అయిపోయింది కాబట్టి ఇమీడియట్లీ మనం ర్యాపిడో లాగిన్ చేయాలి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏ యాప్లో బుకింగ్ వస్తే ఆ యాప్లో మనం వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఊబర్లో 2 ట్రిప్లు అయితే కంప్లీట్ చేసాం భయ్య. సో ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 8:30 అయితే అవుతుంది భయ్య. సో మనం స్టార్ట్ అయింది మార్నింగ్ 5 స్టార్ట్ అయినాం. ఇప్పుడు 8:30, 6, 7, 8 అంటే 3.5 hours మనం ఈ ఓలా ఊబర్ ర్యాపిడోలో లాగిన్ అయి ఉన్నాము. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సారీ, ఓలా లేదు, ఓన్లీ ర్యాపిడో ఊబర్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఈ రెండిట్లో మాత్రమే నేను ఎర్నింగ్స్ అయితే చేశాను. ఎంత ఎర్నింగ్ చేశానంటే ర్యాపిడోలో ₹350 ఎర్నింగ్ చేసిన, అట్ ద సేమ్ టైం ఊబర్లో ₹550 ఎర్నింగ్ చేసిన. సో ఈ 2 కలిపితే ₹900 ఎర్నింగ్స్ అయితే అయినాయి భయ్య. సో ఈ ₹900కి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాను అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి. అప్రాక్సిమేట్లీ నేను ఒక 60 kilometers అయితే తిరిగాను, 62 kilometers తిరిగాను. ఇందులో ఇంక్లూడెడ్ పికప్ లొకేషన్కి కలిపి. అలాగే మధ్యలో ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. దగ్గర నేను ఒక 2 kilometers వెళ్ళిన తర్వాత ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అయిన ట్రిప్కి మనకి ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే రాదు. సో అది మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పటికీ ఒక ₹900 ఎర్నింగ్స్ అయితే అయింది. స్టిల్ ఇంకా సిఎన్జి అరౌండ్ ఒక 6 CNG అయితే ఉంది. మీకు అది కూడా స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి. 6 CNG. సో అంటే 4 CNGతో ₹900 ఎర్నింగ్స్ అయితే నాకు అయ్యాయి భయ్య.
సో ఎలా ఉంది ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నా. సో నాకైతే ఓకే అనిపించింది. 4 పాయింట్స్తో అరౌండ్ 900 రూపీస్ ఎర్నింగ్స్ అంటే ఓకే. ఇంకా రిమైనింగ్ 6 పాయింట్స్ సిఎన్జి అయితే ఉంది. ఈ 6 పాయింట్స్ మొత్తం కూడా నేను నిల్ చేస్తాను. వన్స్ నిల్ చేసిన తర్వాత టోటల్ ఎర్నింగ్స్ నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ సండే కాబట్టి ఆర్డర్ ఫ్లో అనేది కాస్త తక్కువగా ఉంటుంది. సో స్టిల్ ఇప్పటికి నేను బుకింగ్ అయితే రాలేదు భయ్య. బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి టాక్సీ ఫీల్డ్ ఎలా ఉందంటే ఒక బుకింగ్ కోసం మినిమం ఆ ఏరియాలో 10 మంది డ్రైవర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు బుకింగ్ వస్తే తీసుకుందాము అనేసి. సో ఇంత కాంపిటీషన్ లో మీరు సర్వే అవ్వగలరా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సో బుకింగ్ అయితే వచ్చింది చూడండి. పికప్ 1.8 కిలోమీటర్, అలాగే డ్రాప్ 16 కిలోమీటర్ ఖైరతాబాద్. సో ఇంత లాంగ్ వెళ్ళినందుకు 250 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో ట్రిప్ అయితే యాక్సెప్ట్ చేశాను. పికప్ లొకేషన్ చూద్దాము. పికప్ లొకేషన్ ఇక్కడ ఉంది, బట్ చుట్టూ తిరిగి వెళ్ళాలి. ర్యాపిడోలో బుకింగ్ వస్తే బాగుండేది, బట్ అయితే ర్యాపిడోలో బుకింగ్ అయితే రావట్లేదు. వచ్చిన బుకింగ్స్ ని తీసుకోవాలి, టైం అయితే అయిపోతుంది కాబట్టి. ఓకే, ఐఎమ్ ఆన్ ది వే. సో కస్టమర్ అయితే ఎస్ఎంఎస్ పెడుతున్నారు ఊబర్ చాట్లో. తనైతే నేను వెయిటింగ్ చేస్తున్నాను మీ క్యాబ్ కోసం, జల్దీ వచ్చేయండి అని చెప్పి ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. దానికి నేను రిప్లై ఐఎమ్ ఆన్ ది వే అని చెప్పి రిప్లై అయితే ఇచ్చాను. సో ఇక్కడ మనకి చాట్ బాక్స్ అయితే ఉంటుంది ఊబర్లో, ఏదైనా నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చు. బట్ నాకు పికప్ లొకేషన్ 1.8 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ట్రిప్ అయితే క్యాన్సిల్ అయినట్టు నోటిఫికేషన్ అయితే వచ్చింది భయ్య. సో ఊబర్లో పికప్కి వెళ్తూ ఉండే టైంలో ఊబర్లో రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది భయ్య. సో ఊబర్లో క్యాన్సిల్ అయిపోయింది. సో అదే టైంలో నాకు విత్ ఇన్ టైంలో ర్యాపిడోలో కూడా బుకింగ్ అయితే వచ్చింది కొండాపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి. సో ఆ పికప్ లొకేషన్కి అయితే వెళ్తాను. ఏం చేద్దాం. సో ఒకటి పోయిందని మనం బాధపడకూడదు, ఇంకొకటి ఏదైనా వస్తుందని హోప్ పెట్టుకోవాలి. ఇంకా అంతే, ఇంకా అంతకుమించి మనం ఏమి చేయలేము. సో కష్టపడి 1.5 కిలోమీటర్లు నేను వచ్చాను, బట్ అయితే ఆ ట్రిప్ క్యాన్సిల్ చేస్తారు ఆ కస్టమర్. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పడింది 550 రూపీస్ ఏమో చూపిస్తుంది. సో ఎయిర్పోర్ట్ బుకింగ్ తీసుకోవడం నాకైతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇష్టం అయితే ఉండదు, ఎందుకంటే అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. డ్రాప్ అయితే జల్దీ క్లోజ్ అయిపోతుంది, బట్ ఏంటంటే అక్కడ మళ్ళీ వెయిట్ చేయాలి నెక్స్ట్ బుకింగ్ కోసం. అక్కడ మళ్ళీ రైడ్లే రావు, చాలా మంది లైన్, చాలా వెహికల్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి అక్కడ, చాలా చాలా వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ అన్నీ మనం వెయిట్ చేసి మనకు వరకు బుకింగ్ రావాలంటే సాయంత్రం అయిపోతుంది భయ్య. సో అందుకే మోస్ట్లీ నేనైతే తీసుకోను. బట్ ఏంటంటే నాకు తెలుసు, మరి మీకు కూడా తెలియాలి కదా. సో తీసుకుంటే ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. ఒకవేళ ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తే కస్టమర్స్ని ఎక్కడ డ్రాప్ చేయాలి అని చెప్పి కొత్త వాళ్ళకైతే తెలియదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుసు, మరి కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా నేనైతే చెప్తాను. అలాగే చూపిస్తాను ఎక్కడ డ్రాప్ చేయాలి, ఏంటి కథ. ఒకవేళ వన్స్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ కోసం మనం ఎక్కడ వెయిట్ చేయాలి అనేది అంతా క్లియర్గా అయితే చూపిస్తాను భయ్య. సో ఆల్మోస్ట్ నేను పికప్ లొకేషన్కి అయితే దగ్గరగా అయితే వచ్చేసాను. సో కస్టమర్కి కాల్ చేద్దాం ఇప్పుడైతే. వన్స్ ర్యాపిడోలో పికప్ లొకేషన్కి వచ్చిన వెంటనే అరైవ్డ్ అని ట్యాప్ చేయండి. ఇలా స్వైప్ చేసిన వెంటనే నాకైతే ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇది ఎయిర్పోర్ట్ బుకింగ్ కాబట్టి ఇంక్లూడెడ్ 50 రూపీస్ టోల్ గేట్ ఛార్జెస్ యాడ్ అయి వస్తాయి. అంటే ఆ 50 రూపీస్ కస్టమర్ ఆల్రెడీ బిల్లులో పే చేస్తారు అని చెప్పి నాకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది భయ్య. సో ఇప్పుడు కస్టమర్కి కాల్ చేస్తున్నా. हाँ आइए ना, मैं नीचे आ गया. ठीक है. हो जाएगा, देखो. हाँ ना, हो जाता. रखो उसके ऊपर. आना हाँ आना. नहीं ठीक. हाँ बस ये किसी का चैन है. ओके. क्या है. इससे पहले और एक कस्टमर आया, उन्होंने छोड़ दिया. సో కస్టమర్స్ని పిక్ చేసుకున్నాం. సో ఓటీపీ అయితే తీసుకున్నాం. సో లైక్ ఇది ఒక పిన్. సో ఈ పిన్ తీసుకుంటేనే ట్రిప్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఈ డ్రాప్ పడింది. ఇక్కడ నుంచి 35 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 35 కిలోమీటర్కి జస్ట్ 40 మినిట్స్ మాత్రమే వే చూపిస్తుంది. అంటే చూడండి, మొత్తం అవుటర్ రింగ్ రోడ్లోనే వెళ్తాం, మనకి ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది టచ్ అవ్వదు.
సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎయిర్పోర్ట్ బుకింగ్ అయితే వెళ్ళిపోదాము. కొత్తగా ఎవరైతే ఈ బిజినెస్లోకి రావాలి అనుకుంటారో వాళ్ళు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ ఎయిర్పోర్ట్ బుకింగ్ వస్తే ఎలా ఉంటుంది, మనకి టోల్ గేట్ ఎక్కడ పే చేయాలి, ఎంత పే చేయాలి, టోల్ గేట్లో క్యాష్ ఇవ్వాలా లేకుంటే మనకి ఫాస్ట్ ట్యాగ్ ఉండాలా అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కౌంటర్ నెంబర్ 1 వచ్చేసరికి మన దగ్గర ఫాస్ట్ ట్యాగ్ లేదు అనుకుంటే 1 సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మన కార్కి ఫాస్ట్ ట్యాగ్ ఉంటే ఈ లైన్లో అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫాస్ట్ ట్యాగ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే క్యాష్ ఇవ్వక్కర్లేదు, డైరెక్ట్ స్కాన్ చేస్తే అమౌంట్ అయితే సమ్ అమౌంట్ అయితే డైరెక్ట్ అయిపోతుంది. సో ప్రతి టోల్ గేట్కి ఒకే అమౌంట్ ఉంటుందని మనం స్పెసిఫిక్గా చెప్పలేము. ఒక్కొక్క టోల్ గేట్కి ఆ డిస్టెన్స్ బట్టి అమౌంట్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే బుకింగ్ అయితే మినిమం 50 రూపీస్ వరకు అయితే ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేటప్పుడు ఒక టోల్ గేట్ ఉంటుంది, అలాగే అవుటర్ రింగ్ రోడ్ నుంచి దిగేటప్పుడు ఇంకొక టోల్ గేట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అమౌంట్ కట్ అవుతుంది, అక్కడ కూడా అమౌంట్ సమ్టైమ్స్ కట్ అవ్వచ్చు, సమ్టైమ్స్ ఈ రెండింటికి కలిపి ఒకేసారి అమౌంట్ అయితే కట్ అవ్వచ్చు. వన్స్ మీరు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కారంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఒకటే లైన్ అయితే ఉంటుంది, బట్ అక్కడ నావిగేషన్ అయితే ఉంటుంది, చూసుకుంటూ ఫాలో అయితే అయిపోండి. ఇప్పుడు నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. ఈ ఎయిర్పోర్ట్ బుకింగ్ గురించి డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఒక 2 డేస్లో మన ఛానల్లో రిలీజ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి షార్ట్లో చేయాలని చెప్పేసి నేనైతే షార్ట్కట్లో స్కిప్ చేశాను. మీకు డెడికేటెడ్గా ఒక 2 డేస్లో ఇంకొక వీడియో అయితే వస్తుంది, ఎయిర్పోర్ట్ బుకింగ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం కాబట్టి ట్రిప్ అయితే క్లోజ్ చేస్తున్నాం. 577 రూపీస్ అయితే వచ్చింది. ఓకేనా? సో ఇక్కడే కస్టమర్ని డ్రాప్ చేశాను. ఇక ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది భయ్య, అక్కడికి మనం వెళ్ళిపోవాలి. సో ఓకేనా, ఈ ట్రిప్లో ఎలాంటి కమిషన్ కట్ అవ్వలేదు. పర్ కిలోమీటర్కి 16 రూపీస్ అయితే ర్యాపిడో కంపెనీ మనకైతే ప్రొవైడ్ చేసింది. ఇది ప్రాఫిటా లాస్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిజినెస్ ఎలా ఉంది, ఎంత వస్తుందని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు కస్టమర్స్ని మనం ఇక్కడ డిపార్చర్ ప్లేస్లో డ్రాప్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం వెయిటింగ్ చేయొచ్చా అంటే లేదు భయ్య, ఇక్కడ మనం ఎక్కువ వెయిటింగ్ చేయకూడదు. మోర్ దెన్ 10 మినిట్స్ కన్నా ఎక్కువగా మన వెహికల్ ఇక్కడ ఆగిందంటే మనకైతే ఫైన్ అయితే వేస్తారు. సో మనం పార్కింగ్ చేసుకోవడానికి ఇంకొక పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది, ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు నేను వెళ్తున్నా. ఇక్కడ మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గేట్ అయితే ఉంటుంది, లైక్ ఇది ఒక చిన్న టోల్ గేట్ లాగా ఉంటుంది. సో అక్కడ మనం ఇన్ టైం అయితే కౌంటింగ్ చేసుకుంటారు. అలాగే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇంకొక టోల్ గేట్ అయితే ఉంటుంది, ఇక్కడ అవుట్ టైం అయితే ఉంటుంది. సో ఒక టైం అయితే ఫ్రీ ఉంటుంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అనేది. ఆ ఫ్రీ టైం కంటే ఎక్కువగా మనం లోపల వెయిట్ చేస్తే మనకైతే ఖచ్చితంగా పెనాల్టీ వేస్తారు. ఐ మీన్ పార్కింగ్ ఛార్జెస్ అయితే వేస్తారు భయ్య. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో వన్స్ కస్టమర్ని డ్రాప్ చేశారంటే ఇమీడియట్లీ మీరైతే పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోండి. ఓకేనా? సో ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ బుకింగ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి, సో మనం పార్కింగ్ ఏరియాకి ఎలా వెళ్ళాలి, బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఇస్తాను. దీని గురించి డెడికేటెడ్ వీడియో ఒక 2 డేస్లో మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే ఏం డీటెయిలింగ్గా మీకైతే అర్థమవుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటారో, అలాగే ఇప్పటి వరకు ఎయిర్పోర్ట్ బుకింగ్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళకైతే ఆ వీడియో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో 30 to 35 మినిట్స్ అయిపోయింది. సో వీడియో చాలా లెంత్ అయిపోయింది, అందుకోసమే నేను పార్ట్ 2 వీడియో చేస్తాను. అట్ ద సేమ్ టైం ఓన్లీ ఈ ఎయిర్పోర్ట్ బుకింగ్ కోసమే ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఒక టోల్ గేట్ అయితే ఉంది చూడండి. సో మనం ఒకవేళ లోపలికి వెళ్ళి కస్టమర్ని పిక్ చేసుకుంటే, ఐ మీన్ మనకు బుకింగ్ వస్తే ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు 250 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అది మన జాబ్ నుంచి కాదు, కస్టమరే పే చేస్తారు. ఇన్ కేస్ ఊబర్ అయితే ఊబర్ కస్టమర్ పే చేస్తారు, ఓలా అయితే ఓలా కస్టమర్ పే చేస్తారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడైతే మనం పార్కింగ్ జోన్కి అయితే వెళ్దాం. సో మనకి ట్యాక్సీ ఎవరైతే ట్యాక్సీ నడిపిస్తున్నారో వాళ్ళకంటూ ఒక పార్కింగ్ జోన్ అయితే ఉంటుంది, ఒక పార్కింగ్ ఏరియా. సో ఆ ఏరియాకి అయితే వెళ్దాం. ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర నేను రైట్కి తీసుకున్నా. సో గుర్తుపెట్టుకోండి నేను ఎలా వెళ్తున్నాను అన్నది. అలాగే ఇక్కడ మీకు ప్రతిదీ నావిగేట్ చేస్తూనే ఉంటారు, అక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్కింగ్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక బోర్డ్ అయితే వేసారు చూడండి, ఆర్టీసీ బస్, ర్యాపిడో ట్యాక్సీ, ఆటో రిక్షా, ప్రీపెయిడ్ ట్యాక్సీ అని చెప్పి ఈ బోర్డ్స్ మనం ఫాలో అయితే మనమైతే లోపల పార్కింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఈ లోపలే బస్ కాంప్లెక్స్ ఉంటుంది, అలాగే పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది. దీని గురించి కూడా పార్ట్ 2లో లేదా ఇంకొక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్ పార్కింగ్లో అయితే ఉన్నా భయ్య. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ కార్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ బుకింగ్ కోసం మళ్ళీ మనం చాలాసేపు వెయిట్ చేయాలి. సో అది ఇంత అంత అని చెప్పలేము మనం. జస్ట్ ఒక్కొక్కసారి బుకింగ్ రావడానికి 1 hour 2 hours కూడా డ్రైవర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు బుకింగ్ కోసం.
సో ఇక్కడ ర్యాపిడో, ఓలా, ఊబర్ 3 ఉంటాయి. సో మూడిట్లో ఏ యాప్లో మనకు ముందుగా బుకింగ్ వస్తే ఆ యాప్లో మనమైతే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నాకు కొండాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే బుకింగ్ అయితే వచ్చింది కదా. సో ఈ ట్రిప్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయితే అయిపోయింది. సో కొండాపూర్ నుంచి నాకు ఎయిర్పోర్ట్కి 31 కిలోమీటర్లు అయితే చూపించింది. ఈ 31 కిలోమీటర్కి నాకు ర్యాపిడో వాళ్ళు ఎంత ఇచ్చారు, 577 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఈ 577 రూపీస్లోనే ఇంక్లూడెడ్ మనకి టోల్ గేట్ ఛార్జెస్ కూడా అందులోనే యాడ్ చేసి ఇచ్చామని వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే నాకు ఇచ్చారు భయ్య. సో ఇందులో మళ్ళీ అడిషనల్ కస్టమర్కి ఎక్స్ట్రా అమౌంట్ అడగడానికి ఏమీ లేదు. సో టోటల్గా 577 రూపీస్లో అందులో మనకి ట్యాక్స్ కూడా అందులోనే, ట్యాక్స్ అంటే ఐ మీన్ మనకి టోల్ గేట్ ఉంటుంది కదా, ఆ టోల్ గేట్ ఛార్జెస్ కూడా అందులోనే యాడ్ చేసి మనకి 577 రూపీస్ అయితే ఇచ్చారు. సో ఇన్ కేసు ఊబర్లో అయినా సరే అలాగే ఉంటుంది, ఓలాలో అయినా సరే అలాగే ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. సో ఇప్పటి వరకు టోటల్ ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది క్లియర్గా అయితే చెప్తాను. అలాగే సిఎన్జి కూడా ఎన్ని పాయింట్లు అయ్యింది, అలాగే మనం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాము ఈ వాగనర్ కార్తో విత్ సిఎన్జితో. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా ఏసీ అనేది ఆఫ్ చేయలేదు, కంటిన్యూస్ ఏసీ ఆన్లోనే ఉంది. సో ఏసీ ఆన్లో ఉంటేనే కస్టమర్స్ అనేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటంటే ఒకసారి ఏసీ బంద్ చేసినామంటే వాళ్ళు ఏవేవో కంప్లైంట్ పెడుతూ ఉంటారు, అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ర్యాపిడోలో టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసరికి 927 రూపీస్ అయితే అయింది. సో ర్యాపిడోలో మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి ఎలాంటి కమిషన్ అయితే కట్ కాలేదు. సో కస్టమర్ ఏదైతే ఇనీషియల్గా అమౌంట్ ఇస్తారో ఆ అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు, మళ్ళీ కంపెనీకి పే చేయాల్సిన అవసరం ఏమైతే ఉండదు. హలో, ఠీక్ అన్నారు మన. సో ఇక్కడ కస్టమర్ డ్రాప్ చేశాను కదా కొండాపూర్ నుంచి శంషాబాద్కి. సో అదే కస్టమర్ నాకు మళ్ళీ కాల్ చేశారు, అన్న ఇక్కడ నుంచి మళ్ళీ కొండాపూర్ వెళ్ళిపోదామన్నా, మా పేరెంట్స్ని డ్రాప్ చేయడానికి వచ్చాను, ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోదామన్నా అని తనైతే కాల్ చేశారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా తన దగ్గరికి వెళ్ళి తను పిక్ చేసుకుని మళ్ళీ కొండాపూర్లో తన్ని డ్రాప్ చేద్దాం. సో ఇప్పటి వరకు సిఎన్జితో 100 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసేసాను. ఇంకా రిమైనింగ్ 4 సిఎన్జి అయితే ఉంది భయ్య. ఈ 4 సిఎన్జితో ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన టోటల్ ఎర్నింగ్స్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. ఊబర్లో 545 రూపీస్, ర్యాపిడోలో 927 రూపీస్, టోటల్ ఎర్నింగ్స్ 1472 రూపీస్ అయితే వచ్చినాయి భయ్య. పేరెంట్స్ వెళ్ళిపోయారా? మీకు తెలుగు వస్తుందా మేడం అక్కడ? अब आज ब्लॉग में डालना कि जिसको ड्रॉप किया था उनको फिर से पिक किया एयरपोर्ट से. ब्लॉग टाइटल ब्लॉग टाइटल